మధ్యప్రదేశ్లో అత్యంత అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. నోయిడాలో ఏదైతే భార్యనికి నిప్పంటించాడో మనం అది మరొక ముందే భార్య కాళ్ళను చేతులను కట్టేసి వేడి కత్తితోని ఆయన ప్రైవేట్ పార్ట్లలో కూడా కాల్చాడు ఒక భర్త. ఇలాంటి సంఘటన ప్రస్తుతం అయితే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. నొప్పితో అరుస్తుందని చెప్పేసి ఆ నోట్లో కూడా వేడి కత్తిని పెట్టి చిత్రహింసలు చేశాడు ఆ కిరాతకుడు. కార్గోన్ జిల్లాకు చెందిన యువకుడితో బాధిత యువతికి వివాహమై 6 నెలలు కూడా గడవట్లేదు. పెళ్ళైన మొదటి రాత్రి నుంచే ఆ భార్యకు చిత్రహింసలు చూపిస్తున్నాడు. నిత్యం తాగొచ్చి తను వంటగదిలోకి ఈడ్చికెళ్ళి చిత్రహింసలు పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎలాగోలాగా ఆ భర్త నుంచి తప్పించుకుంది ఆ మహిళ. ఆ బాధితురాలు ఆ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి దగ్గర ఫోన్ తీసుకొని ఆ బాధితురాలు తన ఫ్యామిలీకి ఫోన్ చేసి ఆ ఇంట్లోంచి ప్రస్తుతానికైతే తప్పించుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ భర్తపై కేసు నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేసుకొని కేసుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.